ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 25 జూన్ 2015 ప్రారంభించింది. ఈ పథకం కింద ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకు కొన్ని అర్హతలు ఉండాలి. మీకు ఆ అర్హతలు ఉంటే మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాను rhreporting.nic.in లో పోర్టల్లో చూడవచ్చు. ఈ పథకం కోసం మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి సొంత ఇల్లు నిర్మించుకోలేని వారు ఈ పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని అర్హతలను నిర్ణయించారు. దరఖాస్తుదారు తప్పనిసరిగా కింది వాటిలో ఏదైనా అర్హత కలిగి ఉండాలి. ఇల్లు లేని కుటుంబం అయి ఉండాలి. 1 లేదా 2 గదులు, కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు. 25 ఏళ్లు పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబం, 16 నుంచి 59 సంవత్సరాల వయసులో వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబం, 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయోజన సభ్యులు లేని కుటుంబం, సామర్థ్యం ఉన్న సభ్యులు లేని కుటుంబాలు, వికలాంగుల సభ్యులు ఉన్నవారు, భూమి లేని కుటుంబాలు, సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్న వారు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు, మైనారిటీలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుకు శాశ్వత ఇల్లు ఉండకూడదు. దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాల వయసు పరిమితిని దాటి ఉండాలి. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం 0.03 లక్షల నుంచి 0.06 లక్షల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి. దరఖాస్తుదారు ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉండడం తప్పనిసరి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ కింది పత్రాలను కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్, మీ ఫోటో, లబ్ధిదారుని జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్, స్వచ్ఛ భారత్ మిషన్ నమోదు సంఖ్య, మొబైల్ నెంబర్. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కోసం ఇంటి దగ్గరే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే మీరు ఏదైనా ప్రజాసేవా కేంద్రానికి లేదా మీ సేవా కేంద్రానికి లేదా బ్లాక్ లేదా గ్రామ అధిపతి దగ్గరకు వెళ్లి పైన ఇచ్చిన అన్ని పత్రాలతో వెళ్ళవచ్చు. మీరు హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్ కి వెళ్లి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ కింది విధంగా ఉంటుంది. ముందుగా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ https:/pmaimis.gov.in ను సందర్శించాలి. ఆ తర్వాత వెబ్సైట్ యొక్క ప్రధాన పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు మెనూ బార్ లో ఉన్న 3 ఫైళ్లను చూడాలి. దాన్ని క్లిక్ చేయండి. ఆపై కొన్ని ఆప్షన్లు మీ జాబితా రూపంలో మీ ముందు కనిపిస్తాయి. వాటిలో మీరు ఆవాస్ సాఫ్ట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మరొక జాబితా ఓపెన్ అవుతుంది. అందులో మీరు డేటా ఎంట్రీ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒక పేజ్ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు డేటా ఎంట్రీ ఫర్ ఆవాస్ అని ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకుని కొనసాగించు బటన్ పై క్లిక్ చేయాలి. ఆపై మీ వినియోగదారు పేరు, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ను నమోదు చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు మొదటి విభాగంలో మీ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన సమాచారాన్ని పూరించాలి. అప్పుడు మీరు రెండవ భాగంలో బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు పూరించాలి. తర్వాత మూడవ విభాగంలో మీరు జాబ్ కార్డ్ నెంబర్, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి బెనిఫిషియరీ కన్సర్వెన్స్ వివరాల సమాచారం నమోదు చేయాలి. బ్లాక్ ద్వారా పూరించే 4వ విభాగంలో మీరు కన్సర్న్ ఆఫీస్ ద్వారా పూరించిన వివరానికి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి.